వైఎస్ అంటే పులివెందుల, పులివెందుల అంటే వైఎస్ అన్నంతగా ఆ నియోజకవర్గం గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని సెగ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది పులివెందులే. అలా పులివెందుల వైఎస్ఆర్ ఫ్యామిలీ కంచుకోటగా మారింది. పరిస్థితులు ఏవైనా, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా వైఎస్ కుటుంబానికే పట్టం కడుతుంది పులివెందుల. అయితే ఈ నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీ సాధించింది ఎవరు అంటే కొందరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు, కొందరు వైఎస్ విజయమ్మ గారి పేరు, మరికొందరు వైఎస్ జగన్ గారి పేరు లేదా వివేకానందరెడ్డి గారి పేరు చెబుతారు. అయితే వీరు కాకుండా మరో వ్యక్తి పేరుతో ఆ రికార్డు ఉంది. ఆయనే వైఎస్ కంటే కూడా అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిచారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సాధించింది ఎవరు, ఎన్నికల్లో ఎవరి మెజార్టీలు ఎంత అనేది తెలుసుకుందాం. పులివెందుల నియోజకవర్గం 1955లో ఏర్పడింది. తొలి ఎమ్మెల్యేగా స్వాతంత్ర సమరయోధుడు పెంచికల బసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి 13,917 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1958లో ఇండిపెండెంట్ అభ్యర్థి బాలరెడ్డి 5,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1967, 1972లో పోటీ చేసిన బసిరెడ్డి వరుసగా 33,646 ఓట్ల మెజార్టీ, 15,499 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బసిరెడ్డి వర్సెస్ బాలరెడ్డి, కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ అన్నట్లు పోరుండేది. ఇక 1978లో తొలిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. అప్పటి నుండి ఇక్కడ కాంగ్రెస్ మరింత బలపడింది. అప్పటి నుండి ఆ కుటుంబం నుండే అంతా గెలుస్తూ వస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1978 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిపై 20,496 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ ఏర్పాటైన 1983 ఎన్నికల్లో టీడీపీ హవాలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టీడీపీ అభ్యర్థి వైబీ రెడ్డిపై 13,367 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిత్రలో అతి తక్కువ మెజార్టీ ఇదే. అప్పటి నుండి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్లు మారింది. కానీ టీడీపీ ఇక్కడ పాగా వేయలేకపోయింది. రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అదే టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందులను కంచుకోటగా మార్చారు. 1985 ఎన్నికల్లో డి సదాశివరెడ్డిపై 30,842 ఓట్ల మెజార్టీతో గెలిచి తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే 1989లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప ఎంపీగా పోటీ చేయడంతో వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి జ్యోతిదేవిరెడ్డిపై 47,746 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే 1991లో వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామాతో వైఎస్ పురుషోత్తం రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ పురుషోత్తం రెడ్డి గారు టీడీపీ అభ్యర్థి బాలస్వామి రెడ్డిపై 97,448 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పులివెందుల నియోజకవర్గంలో 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీ ఈయనదే. ఇక వైఎస్ పురుషోత్తం రెడ్డి ఎవరు అనే అంశానికి వస్తే ఈయన వైఎస్ రాజారెడ్డి గారికి సోదరుడు. 1958 నాటికే డాక్టర్గా స్థిరపడ్డారు. 5 రూపాయల డాక్టర్గా ఈయనకు పేరుంది. 1989లో ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి గెలిచిన 1991లో రాజీనామా చేశారు. దీంతో తన బాబాయిని పోటీ చేయాల్సిందిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కోరడంతో ఆయన పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. ఇక 1994లో వైఎస్ వివేకానందరెడ్డి టీడీపీ అభ్యర్థి ఎస్ రామముని రెడ్డిపై 71,000 మెజార్టీతో గెలిచారు. అయితే 1991, 96, 98లో వరుసగా కడప లోక్సభకు పోటీ చేసి గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1999 ఎన్నికల్లో మళ్లీ అసెంబ్లీకి పోటీ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి లోక్సభకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన 1999, 2004లో కడప లోక్సభకు పోటీ చేసి గెలిచారు. ఇక 1999లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిపై టీడీపీ నుండి ఎస్ సతీష్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 30,009 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన తక్కువ మెజార్టీలో ఇది రెండోది. ఇక 2004, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డిలు తలపడ్డారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 40,777 ఓట్ల మెజార్టీ రాగా 2009లో 68,681 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. వైఎస్ విజయమ్మ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఆ క్రమంలోనే తన పదవికి కూడా వైఎస్ విజయమ్మ గారు రాజీనామా చేశారు. దీంతో 2012లో మరోసారి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున వైఎస్ విజయలక్ష్మి గారు పోటీ చేయగా, కాంగ్రెస్ నుండి వైఎస్ వివేకానందరెడ్డి గారు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ గారికి 81,373 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక 2014-2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేయగా, టీడీపీ నుండి సతీష్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 75,243 ఓట్ల మెజారిటీతో గెలవగా, 2019లో 91,110 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో మెజారిటీలో మొదటి రికార్డ్ వైఎస్ పురుషోత్తం రెడ్డి గారిది కాగా, రెండో రికార్డ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు, దేశంలో అతి ఎక్కువ మెజారిటీతో ఎంపీగా గెలిచిన వారి జాబితాలో పివి నరసింహారావు గారు 3వ స్థానంలో ఉండగా, 5వ స్థానంలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ ప్రధాని తెలుగువారైన పివి నరసింహారావు గారు 1991లో నంద్యాల నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్పై 5.8 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2011 ఉప ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5.47 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ రెండు రికార్డులు కూడా రాయలసీమ ప్రాంతంలోనే నమోదు కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన రికార్డ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారి పేరుపై ఉంది. 2018 ఎన్నికల్లో ఆయన 1,18,699 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు. 1983లో మాత్రమే వైఎస్ కుటుంబ మెజార్టీని తగ్గించగలిగింది. 1985లో టీడీపీ అభ్యర్థి దేవిరెడ్డి సదాశివరెడ్డి పోటీ చేశారు. ఆయనకు 30,000 ఓట్లు దక్కడంతో దాదాపు అంతే మెజారిటీతో వైఎస్ఆర్ గెలిచారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి 32,000 ఓట్లు దక్కించుకున్న 30,000 మెజారిటీతో వైఎస్ గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా సతీష్ కు 2004లో 34,000, 2009లో 35,000 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రవీంద్రనాథ్ రెడ్డికి కేవలం 11,000 ఓట్లు లభించాయి. 2014లో మళ్లీ సతీష్ కుమార్ రెడ్డే పోటీ చేయగా 50,000 ఓట్లు సాధించారు. ఇలా 5 సార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సతీష్ కుమార్ రెడ్డి ఓటమి పాలవుతూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ కొంత బలం పుంజుకుని గత ఎన్నికల కన్నా 20% ఓట్లు అధికంగా తెచ్చుకోగలిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి 49,333 ఓట్లు వచ్చాయి. ఇక 2019లోనూ టీడీపీ నుండి సతీష్ కుమార్ రెడ్డి పోటీ చేయగా ఆ పార్టీకి 42,000 ఓట్లు వచ్చాయి. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ నుండి ఎమ్మెల్సీ బీటెక్ రవి పోటీ చేయనున్నారు. మొత్తంగా చూస్తే 1978 నుండి 13 సార్లు ఇక్కడ వైఎస్ కుటుంబమే గెలుస్తూ వస్తోంది. ఇక 11 విడతలుగా టీడీపీ 2వ స్థానంలో నిలుస్తూ వస్తోంది. 1962, 2012లో మాత్రమే కాంగ్రెస్ 2వ స్థానంలో నిలిచింది. ఇక నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే ఇక్కడ దాదాపు 2,12,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్ల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది. అయితే రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పులివెందులు కూడా ఒకటి. అంతేకాకుండా వైఎస్ రాజారెడ్డి గారి తండ్రి వైఎస్ వెంకటరెడ్డి గారి టైం నుండి ఇక్కడ ఈ కుటుంబం రాజకీయంగా ప్రభావం చూపుతోంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన కుటుంబం కావడం కూడా కారణమే. ఇక పులివెందుల నుండి గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడంతో తమ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్రానికి సీఎం అవుతారనే అభిప్రాయం కూడా ఇక్కడి ఓటర్లలో ఉండడం ముఖ్యమైన అంశమని చెప్పవచ్చు. ఇక నియోజకవర్గం అభివృద్ధి కూడా వైఎస్ కుటుంబానికి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇడుపులపాయలో IIITతో పాటు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన, తుమ్మలపల్లి యురేనియం మైనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, పులివెందుల రింగ్ రోడ్ ఇవన్నీ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపాయి. అయితే గతంలో కంటే ఈసారి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని చెబుతున్నారు. వైఎస్ వివేక హత్యాంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉండడంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైఎస్ వివేక అంశంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి కూడా పోరాటం చేస్తున్నారు. ఇవి కూడా ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2024లో పులివెందుల్లో రాజకీయ పరిస్థితులపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇవి పులివెందుల్లో మెజార్టీలకు సంబంధించిన అంశాలు.